నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 2010లో యూపీఏ హయాంలో జరిగిన ఒక భారీ కుంభకోణం, భారతదేశంలో ఇన్వెస్టిగేషన్ చేయకుండా వదిలేసిన ఒక కుంభకోణాన్ని ఈ మధ్య కాలంలో ఇటలీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి వాస్తవాలను నరేంద్ర మోదీ చేతికి అందించడం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశంలో కూడా ఎంక్వైరీ ప్రారంభం కాబోతోంది. ప్రారంభమైతే దీని వెనక అతిపెద్ద తిమింగలాలు బయటికి రాబోతున్నాయట. దానికి సంబంధించి అప్డేట్స్ చూస్తే అగస్టా వెస్ట్‌ల్యాండ్, దీనికి సంబంధించిన దొంగలు దొరికారో అంటున్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ అనేది ఇటలీ దేశానికి చెందిన ఒక హెలికాప్టర్ సంస్థ తయారు చేస్తుంది. ఇది అయితే 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 12 అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి ఈ అగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ ఏకంగా 3,600 కోట్ల రూపాయలు. అయితే ఈ అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఇటలీ ఏజెన్సీలు గుర్తించాయి. దీంతో అప్పటి ఇటలీ ప్రభుత్వం ఈ ఒప్పందంపై ఇన్వెస్టిగేషన్కి ఆదేశించింది. ఈ ఇన్వెస్టిగేషన్లో అగస్టా వెస్ట్‌ల్యాండ్కి చెందిన అధికారులు, మధ్యవర్తులు కలిసి భారత్లో అత్యంత పలుకుబడి కలిగిన ఒక కుటుంబానికి 600 కోట్ల రూపాయలు చెల్లించారని ఇటలీ విచారణలో తేలింది. 3,600 రూపాయలతోటి 12 హెలికాప్టర్లను కొనడానికి ఇటలీలోని అగస్టా వెస్ట్‌ల్యాండ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంటే ఈ కంపెనీలో ఒక పెద్ద కుంభకోణం జరిగి ఈ హెలికాప్టర్ల కొనుగోలులో 600 కోట్ల రూపాయలు అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒక బడా కుటుంబానికి వెళ్ళినట్టుగా ఇటలీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అధికారులు కనుగొన్నారు. కానీ దీనికి సంబంధించి 2010లో యూపీఏ ప్రభుత్వం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ని చేయించలేదు. కారణం ఏంటి? ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సమాధానం రాలేదు. అయితే ఈ స్కామ్ పై భారత్లో అసలు విచారణ జరగకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డింది. ఎందుకు అడ్డుపడ్డది మోకాలు? ఇటలీలో చేసి 600 కోట్లు భారత్లోని ఒక పలుకుబడికి చెందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినది అనేది ఇటలీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చెప్తే, మరి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ప్రధాని మోడీ మొన్న ఇటలీలో జరిగిన G7 దేశాల సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళగా ఇప్పటి ఇటలీ ప్రభుత్వం మోడీ గారి విజ్ఞప్తిని పరిశీలించి ఈ అగస్టా వెస్ట్‌ల్యాండ్కి సంబంధించిన ఫైల్స్ని నేరుగా ప్రధాని మోడీకి అందించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మరలా అగస్టా వెస్ట్‌ల్యాండ్కి స్కామ్కి సంబంధించిన విచారణను సిబిఐ పునఃప్రారంభిస్తోంది. మహానుభావులు ఏది ఊరికే చెయ్యరని మోదీ చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. ఇటలీ అక్కడ అధ్యక్షులతోటి వాళ్ళతోటి చాలా బాగా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఈ స్కామ్కి సంబంధించిన పూర్తి ఫైల్ కావాలి అని రిక్వెస్ట్ చేయడం జరిగిందట. ఆ రిక్వెస్ట్ మేరకు ఇటలీ కూడా పూర్తి ఫైల్ని నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగిందట. ఇప్పుడు నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా అగస్టా వెస్ట్‌ల్యాండ్కి సంబంధించిన హెలికాప్టర్ల కుంభకోణంలో 600 కోట్లు ఏ కుటుంబానికి వెళ్ళాయి, అసలు ఈ కుంభకోణం ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఇక్కడ సిబిఐ అధికారులతో విచారణ చేపించబోతున్నారట. తీగలాగితే డొంకంతా గదులుతుంది. తప్పు చేసి ఈరోజు తప్పించుకుంటామేమో, కానీ ఫలితం కొన్ని సంవత్సరాల తర్వాత అయినా అనుభవించక తప్పదు. తాను అనే స్వార్థాన్ని వీడి దేశం అనే స్వార్థంతో బ్రతుకుతే ఆ దేశం కోసం ఏదైనా చేయాలి, ఎవరినైనా బయటికి గుంజి కనుగులో దాక్కున్న ఎలుకను కూడా బయటికి గుంజి అవినీతి చేస్తే ఇప్పుడు కాకున్నా ఎప్పుడో ఒకసారి దొరికి శిక్ష అనుభవించడమే కాదు, పరువు పోయి ప్రాణం తీసుకునే పరిస్థితి వస్తుంది అనేది తెలియచేయాలి అనే సంకల్పంతో నరేంద్ర మోదీ 3.0లో వేస్తున్న అడుగులైతే అభినందనీయం. ఇలాంటి అనేక కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి. A to Z చెప్పడానికి ఏ లెటర్ నుంచి మొదలు పెడితే Z లెటర్ వరకు అనేక కుంభకోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తెలిసినా చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉంటుంది. ఎందుకు అనంటే, ప్రజల ఆశ అనేది ఓటు బ్యాంకుని ఎలా మార్చిందో మనం చూసాం. కాకపోతే వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఇకనైనా మార్పు రావాలి, అవినీతి చేసే వాళ్ళు భయపడాలి. ఈ కేసు అయితే ఆ ఫైల్ అయితే ఇండియాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన నిందితులు 600 కోట్లు ఎవరికి అందాయి అనే విషయం బయటికి రావాలి అని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. ఇంతకు మీరు ఎవరికి అందాయి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్న చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎన్ని లైక్ చేస్తే మన ఛానల్ అంతా ముందుకెళ్తుంది అండ్ ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగితే అంత బలంగా ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాల్ని మీకు అందిస్తున్నాను అనిపిస్తే మీ చుట్టుపక్కల మీ వాళ్ళందరితో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. దీని గురించి
కొంత క్రిటిసైజ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు, అయినా నేను పట్టించుకోను. నేను చెప్పేది ఏంటి అంటే మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చే వరకు మాత్రమే మీ అందరి సహాయాన్ని నేను కోరుతున్నాను. డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ కంటే ఎక్కువ వస్తే నేనే 10 మందికి సహాయం కూడా చేస్తాను. బట్ ఆ బ్రేక్ ఈవెన్ లేకపోబట్టే ఈరోజు ఆఫీస్ ఛానల్లో కరెక్ట్ ఎడిటింగ్ సిస్టమ్స్ కరెక్ట్ కావాల్సినవి కూడా లేకుండా ఉన్నాయి. కొన్ని రెంట్ బేస్ మీద నడుస్తున్నాయి. వాటి వల్ల చాలా ఆర్థిక భారం పడి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్నా చేయలేకపోతున్నాం. అండ్ ఒక ఆఫీస్ అనేది లేదు. చాలామంది అక్క మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది అని చెప్పినా నేను ఎక్కడికి వాళ్ళని రమ్మనాలో చెప్పాలో అర్థం కాక చెప్పట్లేదు. ఒక రెంట్ బేస్ మీదైనా ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాను. వీటన్నిటి కోసం కొంత ఆర్థికంగా ఛానల్ సెటరేట్ అయ్యేదాకా మీ అందరి సహాయం కావాలి. దానికోసం మాత్రమే సపోర్ట్ అడుగుతున్నాం. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. బట్ మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్తో పాటు నిర్భయంగా నిజాల్ని చెప్పడంలో అడుగులు ముందుకేస్తుంది. మీ గొంతుకను ప్రభుత్వాలకు తెలియజేయడానికి వారధిగా నిలుస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ మాటిస్తున్నాను. దేశం ప్రథమం, తర్వాతే కుటుంబం అనే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ మారాలి అనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కూడా తెలియజేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.